ఈడీ సిబిఐ ఆ తర్వాత కూడా కొన్ని సీజ్ చేశారు కదా, చేయగలిగారా మరి? చేయలేదు కదా. అంటే వాళ్ళతో అవి ఎంతవరకు అవుతుందో జగన్కి తెలుసు, ఏ పనులు అవుతాయి ఏ పనులు కావన్నటువంటిది. జగన్కి మేబీ లోటు ఏదన్నా ఉంటే సెంటర్లో గబక్కన మోడీతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు, అమిత్ షాతో మాట్లాడించండి అంటే కుదరకపోవచ్చు. ఇంతవరకు విజయసాయి రెడ్డి వెళ్ళి మాట్లాడించేవాడు ఫోన్ ఇచ్చి. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. అది రేపు పొద్దున అవసరమైతే బీజేపీకి అవసరమైతే బీజేపీనే మాట్లాడుద్ది. ఇదివరకు చంద్రబాబుని శాంతం దూరం పెట్టలేదా, మళ్ళీ కావాల్సినప్పుడు మాట్లాడలేదా? యాక్సెస్ అనేటటువంటి దాన్ని బట్టి ఉంటది. ఈయన ఏమనుకుంటాడంటే విజయసాయి రెడ్డి నా వల్లనే అసలు వీళ్ళకి మధ్య రేపో ఉంది అనుకుంటాడు. వాళ్ళ రాజకీయ అవసరాలు రీత్యా వాళ్ళు ఉంటారు, వీళ్ళ రాజకీయ అవసరాలు రీత్యా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు అనవసరమైన రిస్క్ ఎందుకు అనుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఇంకోటి విజయసాయి రెడ్డి కొంత భయపడింది కూడా ఏంటంటే, ఇక తొక్కేస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ని, జైల్లో ఇచ్చేస్తాడు, ఇక జీవితంలో బయటికి రానియరు, బీజేపీకి కూడా కసిగా ఉంది, సీట్లు ఇవ్వలేదు కాబట్టి రాజ్యసభ సీట్లు అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. అప్పుడు అది తొక్కేసాక మనం వెళ్తే రిస్క్, అదే మనమే ముందు వెళ్ళిపోతే బెటర్ కదా, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవచ్చు కదా అనుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఆ ఉద్దేశంతో అటు వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నా. నాశనం అయ్యాక వెళ్ళే కంటే ముందే వెళ్ళటం అనేటటువంటి అది జగన్కి నచ్చలా. ఇప్పుడు ఉన్న సెట్లో 2/3 మాకు పంపించేయమని చెప్పి బీజేపీ అడిగింది అన్నటువంటిది ఒక వాదన ఉంది ఢిల్లీలో, త్రూ విజయసాయి రెడ్డి ద్వారానే కబురు చేసిందని. ఆ మాట విజయసాయి రెడ్డి వెళ్ళి జగన్ దగ్గర చెప్తే, ఏందన్నా మనం ఇచ్చేది, ఇప్పుడు మనకు వాళ్ళు అండగా నిలబడాలి కానీ ఇంకోటి అది కూడా లేకపోతే మనల్ని అసలు బట్ట ఇచ్చుకోరు అక్కడ,